హాయ్ అండి, నేను మీ సవక. రేపు 10th రిజల్ట్ అంట. తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా మాట కొద్దిగా వింటారని, వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని చిన్నది కోరుకుంటున్నాను. వీడియో లైక్ చేయకపోయినా పర్లేదు, చూడండి చాలు నాకు. రేపు గెలుపు ఎలాగైనా ఉన్నాయి, ధైర్యం మళ్ళీ ఉండాలి. ఓడిపోయినమైనా గెలిచామైనా ఏదైనా నీ లోపలే దాచుకో. ఏ చెడు బుద్ధి తెచ్చుకోక లోపల. నేను పాస్ అవ్వలేదు, అదే అయిపోతాను, ఇచ్చేసుకుంటున్నాను అనుకోకు. నిన్ను నమ్ముకొని నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నిన్ను కష్టాలు పడుతుంటారో గుర్తు తెచ్చుకో. ఈరోజు ఓడిపోయామంటే రేపు గెలిపే కంపల్సరీ. ఈరోజు రాయలేదంటే మరోసారి రాస్తే కంపల్సరీ గెలిపి వస్తుంది. రాకంటే అయితే ఏ రోజు ఉండదు. మనం ప్రయత్నిస్తూ ఉంటే కానీ అలాగనే చెడు దృష్టికి మాత్రం వెళ్ళకండి. మేము గెలలేదు, మాకు పాస్ మార్కులు రాలేదు, నేను సూసైడ్ చేసుకుంటున్నాం అలాగేలాగా ఏ రోజు అనుకోకండి. ఈరోజు మీ అమ్మ నాన్న ఏదో అనుకోరు, గెలిచారంటే గెలిచారు. బయట వాళ్ళు మాత్రం అస్సలు వెనకండి. ఏవో నా కొడుకు ఎన్నెన్నో అనుకుంటాడు, మరి ఈడు ఓడిపోయాడు, ఆడికి 2 నిమిషాలు ఓడిపోయాడు అనమాట. గెలడానికి జీవితం పడద్దు. 1వ క్లాస్ కూడా చదవలేదు, నాన్న ఇన్ని చేస్తానంటే మీరు 10th పాస్ అయినా పాస్ అవ్వకపోను ఎన్ని చేస్తారో ఊహించుకోండి. వేరే వాడి మాటలు మాత్రం ఎప్పుడు పట్టించుకోకండి. పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము. నా జీవితంలో నాకు తెలుసు, వేరే వాడి మాటలు నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అలాగొచ్చిన వాడే ఈ సవక. నా మాటలు కొద్దిగానే వింటారని కోరుకుంటున్నాను. తప్పుడు ఉద్దేశం అయితే పెట్టుకోకండి.